బాబు గారు చాలా ధీమాగా ఉన్నారు. జగన్ మీద మరింత కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ? అసలు ఏంటి ఆయన ఆలోచన? సంక్షేమానికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి 2019-24 వరకు సంక్షేమ పథకాలు అందించడంలో టాప్ మేమే అని నిరూపించేసుకుంది వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు ఒక పద్ధతి ప్రకారమే ముందుకు సాగుతున్నారు ఒక రకంగా. వెల్ఫేర్ స్కీమ్ విషయంలో ఎక్కడ ఏది అవసరమో చూసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా రాజకీయంగా ఇబ్బంది లేకుండా కూడా ఆలోచిస్తున్నారు. వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేసే విషయంలో బాబు చాలా కరెక్టే అనేది. ఎందుకంటే వాళ్ళకి ముందు పెద్దపీట వేశారు. రాగానే శభాష్ అనిపించుకున్నారు. ఏప్రిల్ నుంచి ఇచ్చేశారు డబ్బులు. పెంచిన పెరిగిన రూ. 1000 కూడా 4000 మొత్తం ఇచ్చేశారు. అయితే తర్వాత ఒక్కసారిగా అక్కడ బానే ఉంది. తర్వాత మొన్న మత్స్యకారుల భృతి ఏదైతే ఉందో 10,000 నుంచి 20,000కి పెంచేసి శ్రీకాకుళం జిల్లా హెచ్చర్లో ఆయన మంజూరు చేశారు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఇస్తామన్న మాటను కూడా నిలబెట్టుకున్నారు. కానీ ఉచిత బస్సు మహిళల కోసం అమలు చేస్తామన్న హామీల విషయంలో ఇంకా పెద్దగా ఆసక్తి అయితే చూపించట్లేదు. అన్నదాత సుఖీభావ కూడా 3-4 విడతలుగా అమలుకు ప్లాన్ చేస్తున్నారనేది, అది కూడా కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్‌తో కలిపి అనేది మోడీ ఎప్పుడైతే డబ్బులు ఇస్తారో అప్పుడు ఇస్తామని అయితే ఒక మెలిక పెట్టారు. తల్లికి వందనం ఏదైతే ఉందో ఆ పథకం కూడా సూపర్ 6లో ఒకటి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. ఇప్పుడేంటి 2 విడతలుగా ఇస్తామని చెప్పడం. కాకపోతే అంటే ఒక పక్కేమో సూపర్ 6ని అటకెక్కించేస్తారు అనేది వైసీపీ చేస్తున్న విమర్శ. కానీ ఒక పక్క ఆ విమర్శలకు తగ్గట్టుగా దూకుడుగా వెళ్తారు బాబు గారు అనుకుంటే, విమర్శలకు తగ్గట్టుగానే వెళ్తున్నారు. ఆ డౌట్ వచ్చేలాగే ఉంది ప్రజలకి. మరి అంటే ఒక రకంగా చాలామంది దీని మీద రేపొద్దున నిరసనలు వ్యక్తం చేస్తారేమో అనే పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఆయన అమలు చేసే తీరులో ఒక వ్యూహం ఉంది అంటున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు. ఒకేసారి అన్ని పథకాలు అమలు చేసి ఖజానాకు ఇబ్బంది తెచ్చే కంటే ఒక్కొక్కటి అమలు చేయడం బెటర్ అనేది. మరోవైపు చూస్తే పథకాలు అమలు చేసిన జనాలు పూర్తిగా టర్న్ అవుతారా లేదా అన్నది కూడా ఇంకా అర్థం కావట్లేదట. ఎందుకంటే గతంలో కూడా ఆయన పూర్తిగా అమలు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏమైంది? ఆయన్నే తీసుకొచ్చి కింద కూర్చోబెట్టారు. ఇప్పుడు అదే గుర్తు చేసుకుంటున్నారట. అంటే ఒక రకంగా శాశ్వతమైన అభివృద్ధికి ఖర్చు చేస్తూ వీలైనంత మేర పథకాల అమలుకు చూసుకుంటూ వెళ్తే ఇబ్బంది ఉండదు అనేది బాబు గారి ఆలోచన అంట. జనాలు ఎట్టి పరిస్థితుల్లో జగన్కి ఛాన్స్ ఇవ్వరు అనేది గట్టి ధీమాగా ఉన్నారట. అలాగే ఈ రోజుకి కూడా ఏపీకి కావాల్సిన అభివృద్ధి అనేది బాబు గట్టిగా నమ్ముతున్నారు. దాంతో తాను ప్రగతి మార్గానే సాగుతున్నారు. అలాగే ఈ వెల్ఫేర్కి సంబంధించి ప్రాధాన్యత ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు అనేది కూడా మరి బాబు వ్యూహం సరైందా కాదా అనేదే. కాకపోతే ఆయన ఆలోచన జగన్ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు, మనం ఎలా ఇచ్చినా నగ్గచ్చు, పథకాలు ఒకేసారి ఇచ్చినా అప్పుడప్పుడు ఇచ్చినా విడతల వారీకి ఇచ్చినా ఎప్పుడు ఇచ్చినా కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు తీసుకోవడానికి. ఫస్ట్ ప్రయారిటీ డెవలప్మెంటు, నెక్స్ట్ ప్రయారిటీ సంక్షేమం.